వాహన ప్రమాదాలు కూడా అయ్యే అవకాశాలు. ఏంటి గురుగారు మీరు ఇలా చెప్తున్నారు అని అంటే, చెప్పకపోతే దోషం, చెప్పాను కాబట్టి జాగ్రత్త పడండి. ఇది మాత్రం నేను మీకు చెప్పగలను. నక్షత్ర పరంగా ధనిష్ట వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు కేతు సంచారం, శతభిష వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు రాహు, ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు కేతు సంచరిస్తారు. పూర్వభాద్ర వారికి సంవత్సరారంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వభద్రం వరకు జన్మతారయందు శని, సంవత్సరారంభం నుండి కార్తీక బహుళ వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు. మొత్తం మీద మీరు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ శాంతి చేయాలి, శని భగవాన్ని ప్రార్థన చేయాలి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనీశ్వర, స్వామి భగవానుడా, శని భగవానుడా, నువ్వే మాకు దిక్కు, వేరే గతి లేదు, సర్వస్య శరణాగతి. ఇలా పొందండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి, వెంకటేశ్వర స్వామి వారిని స్తుతించండి. ఏదైనా ఒక దీక్ష తీసుకోండి, ఆధ్యాత్మిక దీక్ష తీసుకొని ఆధ్యాత్మిక చింతనతో ప్రవర్తించండి. 7 అనే ఒక సంఖ్య, 9 అనే ఒక సంఖ్య మీకు కలిసి వస్తుంది. బ్రౌన్ కలర్, బ్లూ కలర్ ఎక్కువ ధరించండి. చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. 9 అనే ఒక సంఖ్య గల నలుపు చెప్పుల్ని పేదవాళ్ళకి దానం ఇవ్వండి. ఒక గొడుగు ఇవ్వండి, నల్లటి గొడుగునివ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, మజ్జిగ చేయండి. 10 మంది వాళ్ళ యొక్క మనస్సు, కడుపు చల్లబడేటప్పుడు ఆ ఆశీర్వాదం మిమ్మల్ని కాపాడుతుంది.